అదే గంగాధర్ చేస్తాం. గంగాధరా గంగాధరా బోలో సద్గురు మహారాజ్ కి జై. శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాచార్యులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తార్యులకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం వివిసజే భవరోగీణాం మిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వితం శ్రీ విరహితానంద వెంకటదాచార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. గురు పరంపరమకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. శ్రీ విరహితానంద వెంకటాచార్యులకు జై. ఇంతకన్నా మరి ఎక్కువ లేదిక చింత చేయనేలా సంతతము గురువాక్యము దలచితి అంతా తానాయా. ఇంతకన్నా మరి ఎక్కువ లేదిక చింత చేయనేలా వేద శాస్త్ర ఇతిహాసములన్నీ వెనుక నిలయమాయా. వేదాసారము తెలిసిన పిమ్మట ఏమి లేకపాయా. ఇంతకన్నా మరి ఎక్కువ లేదిక చింత చేయనేలా దృక్కుల లోపల దృశ్యమంతయు తూలిపోవుటాయా. ఎక్కడ చూచిన బ్రహ్మమయంబిక ఏమి లేకపాయా. ఇంతకన్నా మరి ఎక్కువ లేదిక చింత చేయనేలా ధనము ధాన్యము మీద ప్రేమలు తగులకనే పాయా. తల్లి తండ్రి మరి దైవము గురుడని తలచుటగనమాయా. ఇంతకన్నా మరి ఎక్కువ లేదిక చింత చేయనేలా తన మన ధనములు గురుని సొమ్మని దారపోయుటాయా. తరముగాని సంసార సముద్రము దాటిపోవుటాయా. ఇంతకన్నా మరి ఎక్కువ లేదిక చింత చేయనేలా సేవ చేసి గురు కీలక మెరిగితే శ్రేష్ఠుండైపాయా. శశమ్మ చెప్పిన వాక్యము వినక చెడిపోవుటలాయా. ఇంతకన్నా మరి ఎక్కువ లేదిక చింత చేయనేలా పరమ పదంబును ఎరిగిన పిమ్మట భక్తుండైపాయా. పరమ పదంబున నెరిగిన పిమ్మట భక్తుండైపాయా. పరశురామ సీతారాముల కృప పరిపూర్ణంబాయా. ఇంతకన్నా మరి ఎక్కువ లేదిక చింత చేయనేలా సంతతము గురువాక్యము తలచితే అంతా తానాయా. ఇంతకన్నా మరి ఎక్కువ లేదిక చింత చేయనేలా
బులో సద్గురు మహారాజుకు జై. జయా మీట్లో ఏమైనా పడిందా? లేదులే లేదులే, సరే మ్యూట్ చేసుకో, ఇంకా మ్యూట్ చేసుకోండి. సరే. కందార్థం చెప్పాలన్నా ముగింపు. చెప్పన్నా. ఆసనమున కూర్చుండి సాగ్రపు దృష్టి నిలిపి నమ్రతతోడ వేసారక గురువున హృద్వాసునిగా పూజ చేయో వరుస కనుగొంటే లో లక్ష్యమందు మరుగు కనుగొంటి తరిగోని రేచించి తగిలి పూరింపుతూ బిరబిర కుంభించి పిరగోని హంసాను సరసుడై మారుతములోనికి సారె సారెకు విడిచి పట్టడు ఉరవడిన్ పరిపూర్తి చెందగా యున్మనిన్ పరబయలు దాకెడు వరుస కనుగొంటి లో లక్ష్యమందు మరుగు కనుగొంటి. జై గురు. జై గురు. ఈ మూడు లాస్ట్లో ముగింపులో చెప్పినటువంటి మూడు కుంభకం అనే యోగం. కుంభకం అనేది ఒక యోగ స్థితి. ఆ యోగ స్థితికి సంబంధించినవే ఉన్నాయి. మురళీకృష్ణారావు గారు కూడా ఇంకా ఉన్నాయట. అదే 108 అయితే శతకం కదా, శతకం 18 మాదిరి 108లో ఈ 3 ఇంకా ఒక 9 వదిలేశారు. అవి కేవలం కుంభక భావంతో ఉన్నందువల్ల రాయలేదు తాత్పర్యం అన్నట్టు పెట్టారు. యోగాభ్యాసం ఉండే వాళ్ళకే అవి అనే పద్ధతిలో. అందువల్ల ఇందులో రాయలేదు కాబట్టి దానికి కేవల భావాన్ని మాత్రం విచారించుకుందాం. ఆసనంలో కూర్చొని ఆసాగ్రం వైపు దృష్టి నిలిపి, ఆసాగ్రం అంటే ఈ ముక్కు వైపుకు దృష్టి నిలబడి నమ్రతతో వేసారక గురువు హృద్వాసునిగా పూజ చేయి. ఏమి వేసారకుండా గురువునే హృదయంలో ఉండేటువంటి పెట్టుకొని నువ్వు దాసునిగా పూజ చేస్తూ ఆ చేసే విధానాన్ని వరుసను కనుగొంటి. అంటే ఆ విధంగా ఏకాగ్రతమైనటువంటి ఒక చూపుని ఒకే చోట, 2 కళ్ళల్లోని చూపుని ఆసాగ్రం అంటే ముక్కు కొన వైపుకు తిప్పుకొని ఈ లోపల హృదయంలో గురువుకు పూజ చేసుకునేటువంటి వరుసను నేను కనుక్కున్నాను. లక్ష్యమందు మరుగు కనుగొంటి. లోపల లక్ష్యం ఏది పెట్టుకోవాలి, బయట బాహ్యంగా ఏమో కళ్ళని ఇక్కడ తిప్పి దాని వైపు చూడమన్నాడు. నిజానికి లక్ష్యమందు ఏది పెట్టుకోవాలి, ఆ లక్ష్యంలో పెట్టుకున్న దాని వైపుకే భావాన్ని పెట్టుకొని దానితో ధ్యానించే స్థితి. తరిగొని రేచించి తగిలి పూరింపుచు బెరువెర కుంభించి పెరగొని హంసను లోపలికి బాగా పీల్చుకోవడం, లోపల పూరించడం, ఆ పూరించిన దాన్ని వదలకుండా కుంభించడం అంటే బంధింపజేయడం. అది ఇతర మామూలుగా శరీరంలో తిరుగుతున్నటువంటి ఊపిరికాటు నుంచి దాని యొక్క ఒత్తిడితోనే, ఊపిరితిత్తుల్లోని ఒత్తిడితోనే మొదట గుండెకు పనిచేయడం, ఆ గుండెకు ప్రాణవాయువు వెళ్ళి అక్కడి నుంచి అనేక నాడుల్లోకి శరీరంలోకి వెళ్తుంది. ఆ గుమ్మించినప్పుడు ఏం చేస్తుందంటే అక్కడి వరకు మాత్రమే ఉంటుంది ప్రాణహంస. ఆ శరీరంలో కదిలేటువంటి రక్తం కదిలేటువంటి దానికి ఈ కుమ్మించినప్పుడు లోపల ఉన్నటువంటి వాయువు ఏదైతే ఊపిరితిత్తులు నిండా పిలుచుకొని అట్లే పెట్టుకున్నాడో బిగబట్టుకొని బయటకు వదలకుండా, ఆ విద్యలో ఏమవుతుందంటే కాసేపు అట్లే తిరుగుతుంది. ఆ తిరుగుతున్నటువంటి దాంతో ఆ పెట్టుకున్న దాంతోనే పనిచేస్తుంది. ఎక్కువసేపు ఏం పనిచేయదు. అది ప్రాక్టీస్ చేయంగా టైంను మించుకుంటూ పోతారు. మామూలుగా అయితే మొదటి 4 నిమిషాలు 3 నిమిషాలు అట్లా. ఎవరైతే నీటిలో దూరి నీళ్ళల్లోనే ఉంటారే జలస్తంభన అని, దాన్ని నేర్చుకున్న వాళ్ళు కూడా అంతే. మొదటి 3 నిమిషాలు, మళ్ళీ 4 నిమిషాలు, 5 నిమిషాలు దాన్ని ప్రాక్టీస్ చేయంగా 10 నిమిషాలు లోపల పోయి నీళ్ళలో కూర్చోగలుగుతారు. ఆ విధమైన పద్ధతి అది.
ఆ హంసను పోయి సహస్రారంలో దేన్ని ప్రేరేపిస్తోందో ఆ ప్రేరేపించే దాన్ని ఆపేటట్టు చేయడం. ఆపితే ఏమవుతుంది, దాంట్లోకి పోయి ప్రేరేపిస్తే దాంట్లో పోయి కలిగితేనే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న విషయాలు లేకపోతుంది. కాబట్టి తాత్కాలికంగా విరమించబడినటువంటి స్థితిలోకి మనసు నిద్రపోయినప్పుడు ఏ విధంగా విరమించబడిందో ఆ స్థితిలోకి మార్చుకొని అక్కడ సరసుడై మారుతములోనికి సారిసారకు విడిచిపట్టెడు యొరవడిన్ పరిపూర్తి చెందగా ఉన్మనిన్ పరబయలు దాకెడు వరుస కనుగొట్టి లోలక్షమంది మరుగు కనుగొట్టి. ఆ విధంగా లోపలికి పోయిన తర్వాత ఆ గాలి ఆ సారిసారికి విడిచిపెట్టేటువంటి ఆ ఒరవడి ఏదైతే ఉందో అది పరిపూర్తి చెందగా ఉన్మనిన్ పరబయలు దాకెడు లోపల అంతరంలో పరబయలు స్థితి లేకపోయేటువంటి దానిగా మనసును పెట్టి అక్కడ నిలిపేటటువంటి బయలులో దాని లక్ష్యంగా కనుక్కొని బయలులోకి అది చేరేటువంటి స్థితిని నేను కనుక్కున్నా. లక్ష్యంలో ఈ మరుగు కనుక్కొంటి. ఈ మరుగు తెలవాలంటే ఈ మరుగు ప్రాక్టీస్ చేసి యోగంలో చెప్పినటువంటి వాళ్ళ దగ్గర కొద్ది కాలం పూర్వం ఏం చేసేవాళ్ళంటే యోగ విద్య కూడా మాకు నేర్పేవాళ్ళు. ఎందుకంటే స్థిరత్వం కలిగి దేని పట్ల తాను లక్ష్యం పెట్టుకున్నాడో ఆ లక్ష్యం వైపు తాను ధ్యాన స్థితిలో మర్చిపోయి ఉండేటట్టుగా ఉండే కోసం పెట్టినాడు. అందువల్ల ఏం చేశారంటే ఈ రాసినటువంటి పతంజలి మహర్షి రాసినటువంటి యోగ సూత్రాలు అనేది ఒక బుక్ ఉంది, తెలుగులో బయట దొరుకుతుంది. సంజీవనయ్య కొనుక్కొని నాకు ఒకటి తెప్పించాడు. నాకు ఆ బుక్ పెడితే అది మళ్ళీ బయట దొరికితే వ్యాఖ్యానం ఏదైతే బాగుంటుందని చెప్పి నేను హైదరాబాద్లో ఈ వీళ్ళు రాసిన వ్యాఖ్యానం బాగుంటుందని చెప్పి మన వేదాంత బోధనలే, అంటే ఈ బోధ మన బోధనలు కాదు, వాళ్ళు అద్వైత బోధనలు రాసేది ఒకటి తీసుకున్నాం. దాంట్లో ఇవన్నీ వచ్చినాయి ముద్రలతో సహా. ఇక రెండో చదువున్నా. రెండో చదువున్నా. శివైక్య రహస్యము భమకరమై వెలయుచుండు భద్రతమగుచు పవనముతో ఆర్పడి బుద్ధిని శివపరమగు బయలు చేర్చి సేవించుచుండు హృద్వీధిలో భావించుచుండు జీవారత్నం పైన చిన్మయమూర్తిని శైవారత్నము నందు చేర్చి సంభావించు తోవలో మగురి రేచకంబును దొడరి పూరకముని తత్వమభావ పరమగు కుంభకంబున పట్టు విడకను తన్మయుండై సేవించుచుండు హృద్వీధిలో భావించుచుండు. జీవైక్య రహస్యము జీవుడేమో ఎరుకగా ఉన్నాడు, ఎరుక స్థితిలో ఉన్నటువంటి చైతన్యమే తానై ఉన్నాడు. నామరూపాత్మకమైనటువంటి దేహం అనే భావన, దృశ్యమనే భావన, ప్రపంచం అనే భావనతో కాకుండా ఏది తనలో సర్వమును గుర్తించి సర్వమును నిర్ణయిస్తోందో ఆ సర్వమును చేస్తున్నటువంటిది ఏది అంటే జీవుడిలో ఉన్నటువంటి చైతన్యం. ఈ సర్వమునకు కారణముగా ఉన్నటువంటి జగత్తుతో సహా అందులో నీవు ఉన్నావు, దానికి వేరుగా లేవు. అందులో ఉన్నటువంటి ఏ శివతత్వం అయితే ఈ అఖండ ఎరుకగా ఉన్నదో ఆ చైతన్యమేమో శివుడు. ఈ రెండు చైతన్యాలే. ఈ రెండింటినీ భౌతిక దృష్టిలో ఉన్నటువంటి రూపాలతో కాకుండా ఏవి రెండు చైతన్యాలు పనిచేస్తున్నాయో, ఇక్కడ జీవుడుగాను అక్కడ శివుడుగాను, ఆ రెండు యొక్క ఒక్కటేననేది తెలుసుకోవాలి. ఆ రెండు ఐక్యం కావడం అంటే రెండు ఒక్కటే, ఒకే చైతన్యమే ఉన్నది. ఒకే చైతన్యం అది అఖండ ఎరుకగా ఉన్నది. నేనుగా నీవుగా అనేకంగా ఉన్నటువంటి దానిలన్నీ శరీరపు రూపాలు కాదు, దాంట్లో ఉన్నటువంటి చైతన్యం ఒక్కటిగా ఉన్నది, ఒక్క చైతన్యమే ఉన్నది.
నేను నువ్వు వేరుగా లేవు, అట్లాగే ఈశ్వరుడు కూడా వేరుగా లేడు, రెండు ఒక్కటిగా ఉన్నాయనే జీవశివైక్య రహస్యము విచారంలో నీకు తెలియబడి జీవభావం వదిలి నువ్వు అఖండ ఎరుక స్థితిలో ఉండి భవహరమే వెలుగుచుండు. మామూలుగా అయితే శివుని పూజిస్తే ఆ భవం తొలుగుతుంది అని అంటున్నారు, కానీ భవం తొలగి మళ్ళీ తిరిగి మళ్ళీ పుట్టనటువంటి కావాలి అని అంటే అఖండ ఎరుకగా ఉన్నది కూడా దాటుకోవాలి. అదేమో అచల పరిపూర్ణ గురుమూర్తి యొక్క కృప చేత తెలియబడేది. ఈ భవహరమై వెలుచుండు భద్రత మగుతుంది. ఇంక మళ్ళీ అది తిరిగి దీంట్లోకి రావాలని దీని స్థితిలోకి రాకూడదు. మళ్ళీ కింది స్థితిలో ఉన్నటువంటి ప్రేరణకు కారణమైనటువంటి వాటి వైపుకు జగత్తుగా కానీ జీవుడుగా కానీ దృశ్యంగా కానీ తోచకూడదు. తోచని ఏదైతే జీవైక్య రహస్యమైనటువంటి ఆ అఖండ ఎరుక నేనేను, ఆ అఖండ ఎరుక నాలోనే ఉండి సర్వమునకు కల్పించడానికి కారణమైనది ఉంది అని తెలుసుకొని అక్కడే స్థిరపడాలి. పవనము తోడ్పడి బుద్ధిని శివపరముకు బయలుదేర్చి సేవించుచుండు, ఉద్వీధిలో భావించుండు. పవనము తోడ్పడి అంటే గాలి ఏం చేస్తుంది? ప్రాణంగా మారి ఆ ప్రాణము లోపలి పోయి బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపించేటువంటి బుద్ధి వ్యాపకం చెందకుండా శివపరమకు బయలుదేర్చి, అది వ్యాపకం అంటే జగత్తు పట్ల తనలో ఉండే అనుభూతి పట్ల వ్యాపకం చెందకుండా ఏ అఖండ చైతన్యంగా ఉన్నటువంటి శివుడైతే శివతత్వం అన్నామో అందులో మాత్రమే తాదాత్మ్యం చెంది అందులో నుంచి ఆ శివపరమైనటువంటి బయలుదేర్చి ఆ శివుడు పరశివుడైనటువంటి శివుడు కూడా ఎవరు? శివుడు కూడా పరమైతే ఏమవుతుంది? శివుడనే అఖండ ఎరుక పరమైతే బయలుగా ఉంటుంది. ఆ బయలులో ఏ రకమైనటువంటి ఉత్పత్తి క్రియానాశనాలకు తావులేనటువంటి జగత్తు ఉన్నకముందే ఉన్నటువంటి ఎప్పటికీ ఉన్నటువంటి దాంట్లో చేరుతుంది. చేరి అందులో సేవించుచుండు, హృద్వీధిలో భావించుండు. హృద్వీధి అంటే హృదయం అంటే నిజానికి గుండె. నిజానికి దాన్ని చెప్పినటువంటి హృదయ గ్రంథి అని ఎక్కడ చెప్పారో ఆ హృదయ గ్రంథి త్రిపుటే, అది వేరుగా కాదు. ఎక్కడైతే సంకల్పాలు పుట్టడానికి కారణమైనది జనిస్తుందో దానిగా భావించాలి. కాబట్టి ఆ హృద్వీధిలో ఏం భావిస్తూ ఉంటుందంటే పరబయలైనటువంటి స్థితిని భావిస్తూ ఉంటుంది. జీవరత్నమైన చిన్మయమూర్తిని శైవరత్నమునందు చేర్చి సంభావించు. జీవుల్లో రత్నమైనటువంటి వాడెవరు? ఈ చిత్తముతో ఉన్నటువంటి జీవుడు. ఎందుకు అంటే జీవులన్నిట్లోకి చైతన్యంతో తనను విచారించి తనకు అతీతంగా ఉన్నదాన్ని విచారించగల సామర్థ్యం కలిగిన వాడు. ఈ బుద్ధి విశ్లేషణాత్మకత అనేది మాత్రమే మానవునికే ఉంది. ఇతర జీవుల్లో బుద్ధి విశ్లేషణ అనేది లేదు. తనకు ఎదురైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా అవి కూడా వ్యవహరిస్తాయి. అవి వ్యవహరించకుండా ఏం పోవు, వేరే రకంగా వ్యవహరిస్తాయి, అంతేగాని అది విశ్లేషించవు. గోడ అడ్డం కట్టారు, రోజు పోయే దారిలో గోడ అడ్డం కట్టారు, రోజు ఆవు అదే దారిలో పోతుంది. ఈరోజు చూస్తుంది, నలుదిక్కులా చూస్తుంది, ఏ వైపైనా మార్గం ఉంటే దాని అమ్మడితే పోతుంది. అంతేగాని దీని మీద నుంచి ఎక్కిపోవాలనో లేకపోతే దీనికంటే ఇంకా దగ్గర దారి అనేదో ఇవన్నీ ఆలోచనలు ఎవరు చేస్తాడు? జీవుడైతే చేస్తాడు. అది ఏం చేస్తుందంటే ఇంకోటి ఏదైనా పోతుంటే దాని ఎమ్మడితే ఫాలో అవుతుంది. అట్లా జీవుల్లో రక్తమైనటువంటి ఎవరు? ఆ జన్మ కలిగినటువంటి వాడు, సర్వమును విచారించగలిగినటువంటి వాడు. ఆ విచారించగలిగిన తత్వం ఉండేవాడు జీవరత్నం. శివరత్నం ఎవరు? శైవరత్నమునందు చేర్చి, ఈ జన్మయమూర్తిని చిత్తంతో ఉండేవాడిని శైవరత్నమునందు చేర్చి అంటే శైవత్వంగా ఉన్నటువంటి జగత్తుకు అంతటికీ చైతన్యపరుడైనటువంటి అఖండ ఎరుకగా ఉన్న శివుడు. ఆ శైవరత్నమును చేర్చి సంభావించు దోవలో దాన్ని సంభావన చేస్తూ ఆ దోవలో గురి రేచుకం మీద ఆ గురి పెట్టి అంటే లోపలికి పీల్చుకునే దాని మీద మళ్ళీ దాన్ని పూరకముని తత్వం అభావమగు కుంభకమున దాన్ని పూరకముని ఏం చేస్తే దాన్ని చలనం లేకుండా చేస్తే ఏమవుతుంది? అభావమయ్యేటువంటి కుంభకమున అంటే అది బుద్ధితో కలిసి విశ్లేషించేటువంటి స్థితి ఏమీ లేకుండా ఉన్నటువంటి సమాధి స్థితి లేకపోతుంది. అక్కడ మళ్ళా పట్టు విడక తన్మయుండయి, పట్టు విడవకుండా అదే తన్మయత్వంలో ఉండి తానేం భావించాలి? అభావంతో ఉండాలి. బయలుగా ఉన్నది ఉత్త బట్టబయలే, అందులో ఏ అంశము లేదు.
ఏదైతే ఈ అంశమంతా ఉన్నదని కల్పించిందో అది లేదు. అదే మూలం లేని గుర్తిరిగే ఎరుక. అది లేనిదనే భావంతో ఉండి పట్టు విడక తన్మయుండై సేవిస్తూ ఉంటాడు. దేన్ని సేవిస్తూ ఉంటాడు? బయలు స్వరూపాన్ని సేవిస్తూ బయలే తానైనటువంటి స్థితిలో ఉంటాడు. హృద్ వీధిలో భావించుండు. హృదయం అనేటువంటి వీధిలో అంటే హృదయం అనేటువంటి త్రిపుటిలో భావన చెందుతూ ఉంటాడు. అదే భావన చెందుతూ ఉంటాడు. జగత్ అనే భావనే లేకుండా, తాననే భావనే లేకుండా పరబయలైనటువంటి పరశివతత్వాన్ని భావన చెందుతూ ఉంటాడు. జీవము శాశ్వత రూపమ భావము చిన్మయమునంటి భద్రాత్ముడవై కేవల తన్మయమందున సేవింతు ననూన పదవి స్థిరబుద్ధి భూని నామదీని శ్రీకర సిద్ధియూని చిరమతి సమకొలిపి చిద్రూప తేజము నరసి బ్రూయుగ మధ్య హర్మ్యమునందుండ నిరుపమంబగు నిష్కలంకము నిగమతత్వ నిరూఢ కలయిక నేర్పులో గురి నిర్వికల్పము నిష్ప్రపంచ నిరతిశయమని నిష్ప్రపంచక నిరతిశయమని స్థిరబుద్ధి భూని నామదీని శ్రీకర సిద్ధియూని. జై గురు. జై గురు. జీవం శాశ్వత రూపం అభావము చిన్మయమునంటి భద్రాత్ముడవై. జీవము జీవితము ఈ జీవంగా ఉన్నటువంటి ప్రాణము శాశ్వత రూపంగా అభావంగా ఉన్నటువంటి చిన్మయంగా ఉన్నటువంటి శారీరకంగా శరీరంగా ఉన్నటువంటిది కాదు. ఏదైతే ప్రాణరూపంలో సూక్ష్మ స్థితిలో తిరుగుతోందో అది ఏం చేస్తోందంటే చిత్తమును కలిగించుకొని ఆ చిత్తం చేత వ్యవహరించడానికి కారణ వస్తువు అందులో ఉంది. జడంగా ఉండే దేహం ఏది వ్యవహరించదు. ఇది పనిముట్టుగా ఉంది. ఆ చిన్మయమే నిరంతరము మళ్ళీ నీకు జన్మలు కలగడానికి కారణ వస్తువైనటువంటి బీజంగా ఉంటూ సూక్ష్మ రూపంలో ఉండి అనేకట్లేకి తిరుగుతోంది. అది ఆ తిరుగుతున్నటువంటి స్థితిలో అది ఉంది. అది ఏమవుతుంది? భావం చిన్మయమునంటి భద్రాత్ముడవై. ఆ భద్రమైనటువంటి ఆత్మస్థితిలో నేను ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాణ్ణి జీవుడుగా ఉన్నటువంటి బాహ్యంగా ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి జడ జగత్తుతో సంబంధం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాణ్ణి కేవల తన్మయమందున సేవించును అనూన పదవి. కేవలం తన్మయత్వంతో సేవించును అనూన పదవి. ఏ రకమైనటువంటి ఆచ్ఛాదన కానీ ఏ రకమైనటువంటి దాని యొక్క పొడ కానీ లేనటువంటిది ఏది అంటే, ఏ రకమైనటువంటి భావనలు చెందడానికి వీలు కానటువంటిది ఏది అంటే అనూన పదవి అంటే ఏ రకమైనటువంటిది చలనములు లేనిది కానీ చలనములు కానీ దానికి ఏదైనా దృశ్యంగా తోచబడేది కానీ లేకుంటే దానికి చెప్పడానికి కూడా వీలు లేనటువంటి బయలుగా ఉన్నటువంటి దాన్ని నేను సేవిస్తా. స్థిరబుద్ధి పూని నా మదిని శ్రీకర సిద్ధియూని చిరమతి సమగొల్పి చిద్రూపతేజం. స్థిరబుద్ధి పూని అంటే ఈ బుద్ధి ఏమవుతుంది? స్థిరం కాకుండా ఉంటే చలనం జరిగినట్టు. వారు ఆరూఢత చెందాడు, ఆ గురువు భావంతో ఆరూఢత చెందాడు అంటే చలించే స్థితిలో నుంచి అశరీరుడైనటువంటి స్థితిలో తాను ఉన్నటువంటి స్థిరమైపోయాడు అని అంటుంటారు. స్థిరబుద్ధి భూని అంటే స్థిరమైపోయాడంటే దేంట్లో స్థిరమైపోయాడు? ఉన్నది బయలే, లేనిదంతా ఇదంతా లేనిది, ఎరుక విచారణ చేసినటువంటిది అంతా కూడా లేనిదని స్థిరబుద్ధి భూని నా మనిదిని శ్రీకర సిద్ధియూని. శ్రీకరుడు అనేటువంటిది మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. శ్రీకరుడు ఎవరో కాదు, ఇంకా గురుడే శ్రీకరుడు. ఆ శ్రీకరుని యొక్క మదిలో శ్రీకరుణ్ణి బుద్ధిలో పూని చిరమతి సమకొల్పి చిద్రూపతేజము. ఈ చిద్రూపతేజం అంటే చిత్తంలో ఉన్నటువంటి ఏదైతే ప్రకాశిస్తోందో, ఏ దానికి తెలియబడుతోందో ఆ తెలియబడుతున్నటువంటి చిద్రూపం యొక్క తేజము
ఆ భూ భ్రూయుగ మధ్య హార్మ్యమునందుండ భ్రూయుగ మధ్య హార్మ్యమునందుండేది త్రిపుటిలో ఎక్కడైతే సుషుమ్న నాడిలో ఈ తేజం వల్ల ప్రకాశిస్తోందో, ఆ ప్రకాశించి సర్వమును గుర్తిరుగుతోందో దాంట్లో నిరుపమంబగు నిష్కలాంశము నిగమతత్వ నిరూఢ కలయిక. ఈ నిరుపమంబ అంటే ఉపమానం చెప్పడానికి కూడా లేదు. ఏది లేనటువంటి స్థితిలో నిష్కలాంకం అంటే కళలు లేవు. ఏ కళలు తోచాలంటే బాహ్యంగా ఉన్నటువంటి ప్రకాశం నీలో మనసులోను అంతరంలోను బాహ్యంగాను కనపడుతున్న ప్రకాశంతో గుర్తిస్తున్నటువంటి స్థితిని లేకుండా చేసి, ఏ స్థితితో గుర్తిస్తున్నావు, ఏ ప్రకాశం నీలో పనిచేస్తుంటే ఆ ప్రకాశం చేత అంతరంలో కానీ బాహ్యంలో కానీ సర్వంను తెలుసుకోగలుగుతున్నావో ఆ ప్రకాశం. అది ప్రకాశం లేనటువంటి ప్రకాశరహిత స్థితికి పోతే నిష్కలాంశం. అది ఏ కళలు లేవాడ. కళలు ఉంటేనే ప్రకాశంతో గుర్తిరిగేటువంటిది ఉంటుంది. అది లేనిది. అది నిగమతత్వం నిరూఢ కలయిక నేర్పులో గురి నిర్వికల్పము నిష్ప్రపంచక నిరతిశయమని. ఆ నిరూఢమైనటువంటి నిగమతత్వంలో ఉండి ఆగముగా ఉన్నటువంటిదేమో ఇవన్నీ చేస్తున్నటువంటిది ఈ శాస్త్ర విజ్ఞానంతో పాటు సర్వమును. ఆ సర్వము రహితమైనటువంటి స్థితిలో తాను పోయేటువంటి స్థితి లేకపోయేది. బాగుందిలే, నీది కట్ అవుతుంది మామ, నీది కట్ అవుతుంది అన్నయ్యది బాగుందిలే. ఏందో వినపడలే అన్నయ్య, ఏదో చెప్పా సంజీవ్ అన్నయ్య వాళ్ళ ఏరియా సిగ్నల్స్ కట్ అని చెప్తా అన్నాడు. అదే వాళ్ళ సిగ్నల్స్ అక్కడ సిగ్నల్స్. నేను నిన్న ఫోన్లో టెస్ట్ చేద్దామని అక్కడ నుంచి వచ్చేటప్పుడు యూనివర్సిటీ దాడతానే అట్లే ఆన్లోనే పెట్టుకోండి. మనం ఇట్లా టైప్ చేస్తుంటే దాంట్లో డౌన్లోడ్ చేస్తుంటే ఆ కొంచెం సేపు రాలే, తక్కువగా ఉంటుంది సిగ్నల్ ఆడ. అక్కడ తక్కువ ఉందిలే, నీది బాగుందిలే. ఇది దాటిన తర్వాత మొత్తం పోతుంది. అది కృష్ణారెడ్డిపల్లి అది ఉందే దాని స్టేజ్, ఆ స్టేజ్ దాడతానే అట్లా ఉంది. నిష్ప్రపంచక నిరతిశయమని, నిష్ప్రపంచక నిరతిశయము, నిరతిశయానందము అని అంటే ఆ పదం వాడిన దాన్ని బట్టి నాకు అది గుర్తొస్తుంది. చలంగారికి లెటర్ రాసితే గుడిపాటి వెంకటాచలం, అదే ఆయన అక్కడే పోయి అక్కడే రమణ మహర్షి దగ్గర ఆడే సమాధి అయ్యాడే. ఆయన వీళ్ళకి శ్రీశ్రీ వాళ్ళు మిత్ర బృందం ఉండేవాళ్ళు, ముగ్గురు కవులు. ఈయన కూడా కవే కాబట్టి ఈయన వచ్చిన కవి, వాళ్ళేమో పద్య గీతాలు రాసేవాళ్ళు, ఆయన ఏమో విప్లవ కవి శ్రీశ్రీ. వాళ్ళంతాను మేము అంతా హోటల్లో చేరాము ఒక చోట. వాళ్ళందరికీ సాయంత్రం అయితేనే సినిమా వాళ్ళంతా ఓ హోటళ్ళలో చేరి ఆనందించేది అలవాటు. వాళ్ళకి సాయంత్రం అలవాట్లు ఉంటాయి కదేవో. అట్లా లెటర్ రాస్తే ఆయన జవాబు ఏం చెప్పాడంటే, మీదంతాను తెల్లారే వరకు ఉండే ఆనందం మాత్రమే మీది, నాది నిరతిశయ ఆనందము అని జాబు రాశాటి. నిరతిశయము అని చెప్పాడే, నిష్ప్రపంచక నిరతిశయము, ప్రపంచంతో సంబంధం లేనటువంటి నిరతిశయ ఆనందం నాది అని రాశాడట. రమణ మహర్షి దగ్గర చేరుకొని ఈయన అక్కడే చనిపోయాడు. ఒకప్పుడేమో తిరుగుబాటుకు ఆద్యుడైనటువంటి వాడు. మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం రాశాడు, యోగ్యతాపత్రం అని. ఎవరు? ఈ గుడిపాటి వెంకటాచలం. అసలు ఆ బుక్ కంటే ఆ యోగ్యతాపత్రం ఉండే 5 పేజీలు ఎన్ని వందల సార్లు చదివింటామో అంతగా ఉన్నటువంటిది స్థితిలో ఉంది అది. అట్లా రాశాడు యోగ్యతాపత్రం. అట్లాంటి ఆయన రాసినటువంటి వాడినటువంటి పదం ఇది, నిష్ప్రపంచక నిరతిశయమని. ఆయన దాంట్లో అదే రాశాడనమాట. మీ ఆనందం అంతా ప్రపంచంతో కూడి తెల్లారితే పోతుంది, నా ఆనందం అది కాదు, నిష్ప్రపంచక నిరతిశయ ఆనందం నాది అని రాశాడు ఆయన. రమణ మహర్షి దగ్గరే ఉండి అక్కడనే చనిపోయి అక్కడే సమాధి అయ్యాడు. అట్లా ఆ నిష్ప్రపంచక నిరతిశయంగా ఉండాలంటే ప్రపంచం లేనటువంటి ఆనందం. ప్రపంచం లేదు, ప్రపంచానికి సంబంధించిన భావన లేదు, ప్రపంచానికి సంబంధించిన భావన కూడా లేకుండా ఆ విధమైనటువంటి అభావ స్థితిలో ఉండడమే దేనితోనూ స్పందించకుండా ఉండేటువంటి ఎరుకరహితమైనటువంటి స్థితిలో ఉంటే ఏది ఉందో, ఏది పోయిందో, ఏది లేదో నిర్ణయించే స్థితిలో నీవు లేవు. నీ భావమే అభావం అయిపోయినటువంటి స్థితిలో ఉంది. దేనితోనూ నువ్వు తాదాత్మ్యం చెందే స్థితి లేదు, తాదాత్మ్యం చెందనటువంటి స్థితిలో ఉంది, నిర్వికల్పంగా ఉంది.
ఆ నేర్పులో ఆ నిర్వికల్పంగా ఉండి తాదాత్మ్యం చెందని దాంట్లో గురి కలిగి ఉంటే నువ్వు నేర్పుగా అప్పుడు స్థిరబుద్ధి భూని నా మదిని శ్రీ కరసిద్ధియుని ఆ స్థిరబుద్ధితో ఉండి ఆ నా మదిలో ఏముండాలి ఇంకా గురువు చెప్పినటువంటి ఆ భావం తప్ప ఇంకోటి లేనే ఉండకూడదు. ఇంకోటి దానికి సంస్కారమే లేదు. ఇంకా ఉన్నది ఒక్కటే, ఆ ఉన్నది అది తప్ప ఇంకేమీ లేదు. అందులో నేను లేని జగత్తు లేదు, సర్వము లేదు. ఉన్నదని భావిస్తున్నటువంటి ఆ వెంట్రుకవాసి ఎరుకగా కనపడుతున్నదంతా కేవలం లేనటువంటి ఎరుకలో నేను ఈ బ్రహ్మాండంగా సురకలగా భావిస్తున్నటువంటి ఆ కళలో జరుగుతున్న వ్యవహారం. ఈ కళ గురు మేల్కో చేత మేల్కొంటే ఈ కళ ఎప్పుడూ లేదు, ఎప్పుడూ నిరంతరం కంటున్న కళే ఇది. ఈ కళలో నిజానికి పుట్టకుండా కూడా కంటున్నటువంటి కళలో జరిగిన వ్యవహారం లేనట్టుగానే ఈ జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా లేదు. ఆ విధమైనటువంటి పద్ధతిలో నేను ఎప్పుడు కూడా ఆ గురువాక్యమైన దాన్ని మదిలో పూని దాంట్లో అదే స్థితిలో ఉన్నాను అని చెప్పినటువంటి స్థితి. ఇక యువతల మంగళారతి ఉంది. ఆ మంగళారతి లాస్ట్లో చెప్పుకుందరు. అంత లోపల ఇప్పుడు రేపు చదవబోయే మొదలు పెట్టబోయే దాంట్లో దానికి సంబంధించినవన్నీ మళ్ళీ ఈరోజు పెట్టాను గ్రూప్లో, మళ్ళీ చూసుకోండి మీరు. దాంట్లో ఆ ఒకటోది ఏంటంటే ఆత్మజ్ఞాన బోధ అనేటువంటి నిర్భయానంద స్వామి ఇప్పుడు ఈ గ్రంథం ఏదైతే మనకు తాత్పర్యం రాసినటువంటి విజ్ఞాన స్వరూప్ గారు ఉన్నారు, వారి గురువు గారు శిష్యులతో చర్చాపూర్వకంగా గురు శిష్య మాటలుగా చర్చాపూర్వకంగా ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అనే దాని మీద చర్చించినటువంటిది అది ఆ మొదటిది. తర్వాత ఇవన్నీ ప్రసంగాలుగా ఉంటే చిన్న చిన్న పాఠాలుగా తయారు చేసినటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నవి, పెద్ద గ్రంథాలు కాదు, ఆ చిన్న చిన్న వాటిని సమకూర్చుకున్నాం ఈ విధంగా వివరించడానికి మనకు సులభంగా ఉంటుంది. ప్రారంభ స్థితిలో ఏదైతే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మనలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది గ్రంథాలలోకి వెళ్ళి నిరంతరము పఠనం చేసే స్థితిలో కొంతమంది లేరు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడని అనేటువంటి దృక్పథంతో తెచ్చాము అది. తర్వాత నెక్స్ట్ రెండోది ఏంటంటే ఆత్మజ్ఞాన సాధన. మరి ఈ మొదటిదేమో ఆత్మజ్ఞాన బోధ ఏమిటని దాని గురించి తెలుసుకున్న తర్వాత తన ఆత్మస్వరూపుడు అనే స్థితిని సాధించాలంటే ఏం చేయాలి సాధన అనేటువంటిది రెండు. అది కూడా మామూలుగా ఇట్లాంటి వ్యాఖ్యానంలాగే ఉంది. అది అయిపోయిన తర్వాత అది అన్నీ కూడా కేవలం 10-12 పేజీలు 15 పేజీలు ఇలా ఉన్నవి. ఇంకా తర్వాత వచ్చేది ఏంటంటే హంసతత్వ విచారణ. ఇది బ్రహ్మశ్రీ వీరమహేశ్వర పరిణం నాగలింగయ్య దేవర వారు రచించారు. మళ్ళా దానికి బ్రహ్మశ్రీ పారుగంటి కోటేశ్వర జంగమ దేవర వారు ఇందులో కొన్ని కందార్థాల రూపంలో రాసింటే అవి నిజానికి లేవు, కానీ ఇందులో వాటికి అనువాదం చేస్తే ఏ విధమైనటువంటి భావం కలుగుతుందో దానికి అనుగుణంగా రాశారు. అవి రెండు కూడా 100 సంవత్సరాల ముందు రాసినవి, ఆ పైన చెప్పినటువంటివి. వాటన్నిటి సారాంశము కలిపి వాటన్నిటి సారాంశంగా విజ్ఞాన స్వరూప్ గారు కోసూరు మురళీకృష్ణారావు విజ్ఞాన స్వరూప్ అనేటువంటి గురునామధేయంతో ఉన్నటువంటి వారు దీన్ని అనువాదం చేశారు. హంసతత్వ విచారణ. ఏదైతే మనం హంస అనే పద్ధతిలో విచారణ చేసుకుంటున్నామో, గాలి పీల్చుకోవడం వదలడం అనేది, దాన్ని మన పద్ధతిలో దాన్ని వివరించడానికి ప్రయత్నం చేశారు. దాన్ని తెలుసుకుంటే మనకు హంస గురించి తెలుసుకున్నట్టు అవుతుందని అది తీసుకురావడం జరిగింది. అది కూడా కేవలం 7-8 పేజీలు 10 పేజీలు ఉంది. ఆ తర్వాత కర్మ సిద్ధాంతం. ఈ కర్మ అనేది ఏమిటి, ఈ కర్మ ఉంటే కర్మతో ఏం జరుగుతుంది, కర్మం చేయడానికి కారణమైనది ఏంటి, ఆ కర్మం చేయడానికి కారణమైనటువంటిది జ్ఞానమా, ఈ శరీరం కర్మ చేస్తోందా, ఏంది చేస్తోంది, ఈ శరీరం ఇక్కడే పోయింది కదా, దీన్ని శిక్షించేది ఏంది, దీన్ని అక్కడ ఉందని ఏ లోకంలోకో పోతుందని, లేదంటే ఇంకో జన్మలో ఇంకోటి అవుతుందని, ఇవన్నిటికీ కారణమైన జ్ఞానమే అది రహితం అయితే తప్ప ఈ కర్మల యొక్క ముడి వీడదు. కాబట్టి ఆ కర్మ సిద్ధాంతాన్ని గురించి కూడా పేర్కొన్నటువంటి ఎవరైతే
దాంట్లో రాశారు. ముందు పూర్వం ఉన్నటువంటి వేదాల్లో పేర్కొనబడినటువంటి కొన్ని శ్లోకాలు తీసుకొని వాటి అర్థంగా వివరణ. ఇది సత్సంగం నిర్వహించిన సందర్భంగా భక్తి సంఘం వాళ్ళు నిర్వహించింటే ఆ సందర్భంలో వీళ్ళు ఆచరించింటే పోయి చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం వాళ్ళది కర్మ అనే దాని గురించి. తర్వాత అది అయిపోయిన తర్వాత నిర్నిద్ర ఈరోజు కూడా అంశంలో వచ్చింది. నిన్న అంశంలో ఏమొచ్చింది? నిర్నిద్ర అంటే ఏమిటి? రాత్రి అంశంలో, నిన్న రాత్రి అంశంలో వెంకటదాస్ ప్రస్తావిస్తాడు కదా నిర్నిద్ర అని. రాత్రి అది ఆ నిర్నిద్ర అంటే ఏమిటి? నిద్ర లేకుండానే పోవడం అంటే నిద్రపోతున్నాం కదా మనము, నిద్ర లేకుండా ఉండేటువంటి స్థితి అనే దాని గురించి నిర్నిద్ర అనేది చెప్పారు. మన కందార్థాల్లో కూడా ఎక్కడో వచ్చినాయి. దాన్ని కూడా మళ్ళీ దీంతో మననం చేసుకుంటే ప్రశ్న సమాధానాల పద్ధతిలో ఉంది ఇది నిర్నిద్ర. అది అయిపోయిన తర్వాత నిద్ర అంటే అమనస్కమన్యా తురియమన్యా తురియ పద్ధతి. అవునులే, తురియం అంటే సాక్షి స్థితిలో ఉన్నటువంటిది. అమనస్క మనసు లేకుండా పోవడమే ఆ, ఆ. అది. ఇప్పుడు దాంట్లో ఇది ఏ యమనస్కంబగును యోగా నిద్ర, ఇది ఏ సమాధియగును, ఇది ఏ శివజీవైక్యమన్రు, ఇది ఏ నిర్నిద్ర నుచ్చు తెలియ. అవన్నీ పర్యాయ పదాలు. మూడో అవస్థలతో తాదాత్మ్యం చెందని స్థితి. పర్యాయ పదాలు అవన్నీ పెట్టేసాను కదా పునాల రాజయ్య. అన్ని ఒకటే. తర్వాత నిద్రన్యా, నిర్నిద్రన్యా, సమాధి అన్యా, అమనస్కమన్యా అవన్నీ ఒకటే పర్యాయ పదాలు, సమానార్థ పదాలన్నీ. సరే కానీ విద్యాసాగర్ రావు గారు అనువదించినటువంటి నిర్వాణ షట్కం, నిర్వాణము అనే పదము బౌద్ధులు వాడారు మొదట. నిర్వాణం జీవించి ఉండగానే నిర్వాణ స్థితిని పొందడం అనే పదం. ఆ నిర్వాణ షట్కం, ఆ నిర్వాణ పద్ధతి ఏంటి? అది ఆరు రకాలైనటువంటి ఈ నిర్వాణ షట్కాన్ని ఎవరు వ్యాఖ్యానించారంటే విద్యాసాగర్ రావు గారు. మనకి ఎంతకంటే ముందు బుక్ మనం చదివినామే, ఆ గ్రంథంలో వివరించినటువంటిదంతా. ఇప్పుడు గ్రంథం వచ్చినప్పుడు కలిసింటే దాని విమర్శ, కానీ ఇప్పుడు ఏదో మొదట గ్రంథం పెట్టి దాని అయిపోయింది. ఇంకా 2 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ మీరు మంగళారతి చర్చ ఏదైనా పెట్టుకుందరు, అయిపోయింది. 2 నిమిషాల్లో ఆ ఏ గ్రంథాలు దీంట్లో పెట్టామనేది చెప్తున్నాము. విద్యాసాగర్ రావు గారి నిర్మాణ షట్కము అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అందులో ఏమేమి చెప్పారనేది చూచాయిగా చెప్పుకుంటూ వెళ్తూ, ఇక ఇది అయిపోయిన తర్వాత ఇక 2 బుక్కులు ఉన్నాయి, చాలా పేజీలు తీస్తానందువల్ల ఆలస్యం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇక పంచ వివేకములు, 5 రకాలైనటువంటి వివేకాల గురించి. ఈ పంచ వివేకములు కూడా ఎక్కడ చర్చలో వచ్చిందంటే ఇది నిర్మయానంద స్వామి వైరాగ దీంట్లో నుంచి వచ్చినటువంటి ఈ వీళ్ళ శిష్య పరంపరలో నుంచి వచ్చినటువంటి కైవల్యాశ్రమం వారే తయారు చేసి ఈ పంచ వివేకములు అనే వాటిని పెట్టారు. విశాఖపట్నానికి చెందినటువంటి నాగమణి గారు, నిర్మయానంద స్వామి కైవల్యాశ్రమం వాళ్ళ శిష్య గురువే, ఆమె కూడా గురువు గారే. తర్వాత ఆఖరుగా ఏమొచ్చింది అంటే సాంఖ్య తారక మనస్కములు అనేటువంటి వ్యాఖ్యానం ఎవరిది అంటే, ఈ వ్యాఖ్యానం మనం ఆల్రెడీ 2 సార్లు ఆశ్రమంలో దీన్ని చర్చగా పెట్టాం. ఆ వీడియో రూపంలో ఆడియో కూడా ఉంది మన దీంట్లో యూట్యూబ్లో. దాన్ని కూడా మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేస్తాం. ఇందులో దాంట్లో ఆయన విన్నే పర్వాలేదు. ఆఖరుగా 3 పేజీలతో ఉన్నటువంటి త్రిగుణములు అంటే ఏమిటి, 3 గుణాల యొక్క సారాంశము, సామ్యము అన్నీ చేశారు దాంట్లో. ఇవి రాబోయేటువంటి చిన్నవన్నీ కలిపి చేసినటువంటి బుక్ కాబట్టి అందరికీ అవసరం లేదు. ఈ బుక్నైతే
చేసుకోవాలనుకుంటే అందులో పెట్టాను అన్నీ కూడా. అన్నిటినీ కలిపి ఒక బైండ్గా చేశాను నేను. అన్నీ కలిపి 300 పేజీలు 200 చిల్లర పేజీలు అయినాయి. ఇది ఆశ్రమంలో పెట్టడానికని తెచ్చుకున్నా. ఇక మంగళహారతి దీంట్లోనే ఈ బుక్లోనే ఏదైతే జరిగిందో ఆ మంగళహారతి ఓసారి మన మీనాక్షి అన్నయ్య చదువుతాడు. మళ్ళీ లాస్ట్లో మొత్తం కార్యక్రమానికి మంగళహారతి ప్రార్థన చేసిన ఆయన చదువుతాడు. చేయన్న మంగళహారతి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ముగించిన బుక్లో ఉందో ఆ మంగళహారతి చదువున్నా ఒకసారి. దీనికి ఏమో తాళానికి నాకు సరి రావడం లేనా, ఇది ఎట్టెట్లా చేసినారో గాని అన్నయ్యను విచారిస్తే అన్నయ్య నాకు రాలేదంటున్నాడు. ఎట్లా చేయాలంటే లేదు, నాకు తెలిసిన సాటికి ముక్తాయింపు సింపుల్ గా చేసేస్తాను. అవును చదువు. అయ్యో ఈడేమన్నా సంగీతం పోటీలు పెట్టామా మనం గిన, ఊరికే చదువు చాలు. మంగళము విశ్వమూర్తికి మంగళమచల స్వభావమౌనాకృతికి, మంగళము విశ్వమూర్తికి మంగళమచల స్వభావమౌనాకృతికి, మంగళము కేవలాత్మకు మంగళమాద్యంత శూన్య మహితో నాకిప్పుడు, శుభమంగళమో విహితో నాకిప్పుడు. మంగళము విశ్వమూర్తికి మంగళమచల స్వభావమౌనాకృతికి, రహిమీర బయలున రాణించు నిజ గురు సహజ పరబ్రహ్మ సౌజన్య నిధికిప్పుడు, మంగళము విశ్వమూర్తికి మంగళమచల స్వభావమౌనాకృతికి, ఇక పరంబుల కందకను తత్వేక్షణంబున గోచరించడు కుహరకూట కుమరాళగనుమడు, కోటి భాస్వర కాంతి మీరెడు మహితునకిప్పుడు, శుభమంగళం విహితునకిప్పుడు, మంగళం మంగళము విశ్వమూర్తికి మంగళమచల స్వభావమౌనాకృతికి, మంగళము నిర్వికారికి మంగళమ పరోక్ష విహిత మహితాత్మునకు, మంగళము నిర్వికారికి మంగళమ పరోక్ష విహిత మహితాత్మునకు, మంగళము సచ్చిదాత్మకు మంగళమన విద్య బ్రహ్మాది దేవునకు, పరాత్పరుడవు వేద వేద్యునకు మంగళం, మంగళము నిర్వికారికి మంగళమ పరోక్ష విహిత మహితాత్మునకు, ఆది అంత్యము లేక నమరి చిన్మింటను నాదాంతరంగుడవు నటన సంపూర్తికి మంగళం, మంగళము నిర్వికారికి మంగళమ పరోక్ష విహిత మిహితాత్మునకు, భేద బుద్ధి విరహిత రేచక భిన్న పూరక కుంభకాఖ్య వివాద జాంతర్యక్ష హిమకర వన్కి సూజ స్వరూపతి బ్రహ్మాది దేవునకు, పరాత్పరుడవు వేద వేద్యునకు, మంగళము నిర్వికారికి మంగళమ పరోక్ష విహిత మహితాత్మునకు. ఈ గ్రంథాల సమాప్తికిప్పుడు జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. తర్వాత ఈ గంగాధర మంగళం చెప్పు. మంగళం చెప్పిన తర్వాత రికార్డింగ్ ఆఫ్ చేసి ఇచ్చి మళ్ళీ 10 నిమిషాలు. సరేనండి. బోలో సద్గురు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. శ్రీ విరీతానంద వెంకటదాసార్యులకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరమగు సంతాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధన ప్రకటపరచిన మరి శివరామయార్యులకు మంగళమనారే. ఆర్యులాకిప్పుడు మంగళమనారే. పొంగు చూసి సిద్ధాంత పూర్ణులయ్యరు కాను
భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే తత్పీఠమునకు మంగళమనరే నిరతము జగముల మీరిన మరుపు ఎరుకయు లేక మాయయే లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనరే నిత్యము శుభ మంగళమనరే అంగలింగములకు అతువితములు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే నిత్యము శుభ మంగళమనరే మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకును హారతిదిగో మంగళ హారతిదిగో సద్గురుమూర్తికి హారతిదిగో మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. బోలో సద్గురు మహారాజ్ కు జై. జై